నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. సో ప్రజా యుద్ధన ఒక గద్దర్ అన్న పైన నిన్న బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మనం చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా మారినాయి. సో ప్రజా యుద్ధన ఒక గద్దర్ అన్న పైన ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమన్వయం అని చెప్పి చాలా ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు, కంప్లీట్ యావత్ భారతదేశం కూడా గద్దర్ని అభిమానించే వారందరూ కూడా కంప్లీట్గా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం ఈ వ్యాఖ్యలపైన ఏమంటారు అని చెప్పి మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థి నాయకుడు శ్రీకాంత్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. అన్న ఫస్ట్గా గద్దర్ అన్న ఎల్లుండి జయంతి ఉత్సవాలు కూడా చేయబోతున్నాం. సో ఈ నేపథ్యంలో కేంద్రం కూడా కొంతమందికి అవార్డులు ప్రకటించింది. అవార్డులు ప్రకటించలో గద్దర్ అన్న పేరు మన రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే అందులో బండి సంజయ్ కూడా ఎవరు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారన్న మీరు? ముందుగా కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించినప్పుడు అవార్డులు తీసుకున్న వ్యక్తులకు ముందుగా కంగ్రాట్స్ చెప్తూ, గద్దర్ అన్నకు ప్రభుత్వం అవార్డు ఇవ్వడం అంటేనే అది పెద్ద జోక్. గద్దర్కి అవార్డు ఇవ్వద్దు. ఎందుకు అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క సిగ్గుచేట అని చెప్తున్నాం. ఎందుకు అంటే గద్దర్ ప్రజా యుద్ధ నౌక, ఆయనకు ప్రజలు ఇచ్చిరు బిరుదు గద్దర్ అని. గద్దర్ అంటే అర్థమైంది తిరుగుబాటు. ఇదే విషయం బండి సంజయ్ మాట్లాడుతూ గద్దరు నక్సలెట్లకు ఎట్లా ఇస్తాం మేము పద్మశ్రీ అవార్డు అని మాట్లాడిన సందర్భం వస్తే, మరి ఈటల రాజేంద్ర ఎవరు? ఈటల రాజేందర్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వ్యక్తే కదా, మరి ఆయనకి ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తారు? ఇది కేవలము బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్రం మీద, ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వచ్చిన సందర్భంలో గద్దర్ లాంటి గొప్ప వ్యక్తుల మీద ఆచితూచి మాట్లాడడం జరుగుతుంది. ఈ మాటలను ఉస్మాన్ యూనివర్సిటీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే గద్దర్ దేశభక్తులని మాట్లాడిన సందర్భం వస్తే 1917లో గదర్ అని ఒక తిరుగుబాటు సంఘం వచ్చింది ఈ దేశంలో. లాల్ హర్దయాల్, పంజాబ్లో ఉన్న కొంతమంది విద్యార్థులు షాన్ ఫ్రాన్స్కోలో గదర్ అని ఒక తిరుగుబాటు పెట్టి అక్కడ ఉన్న పడవలతో వచ్చి ఈ దేశంలో ఉన్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అప్పుడు వీళ్ళ సంఘం ఏడుంది? ఆర్ఎస్ఎస్ పుట్టింది ఎప్పుడు? 1925లో. మరి గదర్ తిరుగుబాటు వచ్చింది ఎప్పుడు? 1917లో. అంటే దానికి గుర్తుగా, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళ వ్యక్తుల గుర్తుగా గద్దర్ తన పేరు విఠలరావు పేరును గద్దర్గా పేరు మార్చుకున్నారు. గద్దర్ కంటే గొప్ప దేశభక్తుడు ఈ దేశంలో ఎవరూ లేరు. ఎందుకు అంటే స్వతంత్రాని కోసం ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళ పేరును తన పేరుగా మార్చుకొని అశేషమైన తెలంగాణ ప్రజల కోసం, అశేషమైన దేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి గద్దర్. అంటే ఈ నేపథ్యంలో మనం చూసి నేను బండి సంజయ్ చేసిన కమెంట్స్లో కొన్ని ప్రధానంగా చూసుకుంటే నక్సలైట్లను చంపారు, పోలీసు వాళ్ళని చంపారు, మా కార్యకర్తలను చంపారు అని చెప్పి చాలా సీరియస్గా కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే నిజంగా అంటే ఇట్లా సమన్వయం అంటారు ఈ వ్యాఖ్యలు? గద్దర్ ఎప్పుడైనా నక్సలైట్లను వాళ్ళ కార్యకర్తలు చంపినంటే గద్దర్ చంపలే. ఏదైనా యుద్ధంలా రెండు వర్గాలు యుద్ధం చేసుకుంటాయి. ఆ యుద్ధం చేసుకునే సమయంలో ఆ వర్గాల తరపున పోయిన యుద్ధ భూమిలో వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు. కానీ ఎప్పుడు కూడా గద్దర్ పోలీసులకు వ్యతిరేకంగా పాట పాడలే కదా. మరి అట్లే గద్దర్ అంటే పోలీసులు చచ్చిపోయారు, బాగా చచ్చిపోయిన పాడలే కదా. గద్దర్ పోలీసుల మీద అద్భుతమైన పాట పాడాడు. పొట్టాకుటి కాని కొడుకు పోలీసుల్లో చేరి నాడు ఎప్పుడొస్తాడో కొడుకు ఏడాదిన్నాడు. మరి వాళ్ళ మీద వాళ్ళేదా? ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్ఎస్ వరకు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద పాటలు పాడు. మన లాస్ట్కు ఇక్కడ టెంపుల్ కడితే కూడా ఆ టెంపుల్ దాని మీద కూడా పాట పాడు. మరి ఎప్పుడు గద్దర్ పాట పాడింది? బండి సంజయ్ అనే వ్యక్తి ఆయన ఒక మూర్ఖుడు, ఆయనకేం తెలియకనే గద్దర్ మీద మాట్లాడినది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే బండి సంజయ్కి ఏం తెలుసు? శనివారం, ఆదివారం, మంగళవారం, బుధవారం ఈ కోటాల మంత్రి అయినోడు తప్ప ఆయన గద్దర్కు ఈ కోటాల మంత్రి అయినాడు. గద్దర్ గురించి మాట్లాడడం అనేది బండి సంజయ్కి సిగ్గుచేటు. నాకు తెలిసి భవిష్యత్తులో ఈసారి ఎంపీ అయింది కదా, నెక్స్ట్ సారి కరీంనగర్లో ఖచ్చితంగా బండి సంజయ్ బొంద పెడతారు. ఎందుకు అంటే గద్దర్కు కరీంనగర్కు విడదీయరాని సంబంధం ఉంది. గద్దర్ ఉద్యమాలు నడిపింది కరీంనగర్లో. అసలు తెలంగాణకు గద్దర్ విడదీయరాని సంబంధం. తెలంగాణలో గద్దర్ నడవని పల్లె లేదు, గద్దరు తన పాదం మోపని పల్లె లేదు. అది గద్దర్కు తెలంగాణకు చాలా సంబంధం ఉంటుంది. తెలంగాణ కోసం గద్దర్ ఎప్పుడు కొట్లాడని మాట్లాడితే అసలు వరంగల్ డిక్లరేషన్లో గద్దర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఉండు. వరంగల్ డిక్లరేషన్లో గద్దర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఉండు. గద్దర్ మీటింగ్ పెడితే 20 లక్షల మంది వచ్చారు వరంగల్కు. మరి బండి సంజయ్ మీటింగ్ పెడితే వస్తారా? గద్దర్ తెలంగాణ కోసం పాట పాడుతూనే కదా గద్దర్కు ప్రభుత్వం ఇచ్చిన బహుమానం తుపాకీ తూట. మరి అంతకంటే గొప్ప దేశభక్తుడు ఉంటాడు తెలంగాణ కోసం ఉంటాడు. గద్దర్ ఒకవేళ తెలంగాణ కోసం కొట్లాడకపోతే, తెలంగాణ రాష్ట్రం రాకపోతే అసలు బండి సంజయ్ మినిస్టర్ అయ్యేటోడా? బండి సంజయ్ ఎంపీ అయ్యేటోడా? మరి గద్దరి పెట్టిన భిక్షనే బండి సంజయ్కి ఎంపీ పదవిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ పద్మశ్రీ అవార్డ్స్ సంబంధించి కేంద్రం మొన్న రీసెంట్గా ప్రకటించింది కదా. సో అందులో కూడా చాలా వరకు నడుస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది పేర్లను సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఇచ్చుకుంది, ఇదంతా కూడా నడుస్తుంది. అయితే ఇందులో భాగంగా మనకు మందకృష్ణ మాదిగ అన్న గారికి కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది.
సో ఇట్లా ఈ రాజకీయ నేపథ్యం ఏమంటారు? అంటే మేము ఇన్ని పేర్లు ఇచ్చినా ఇయ్యలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది రాజకీయం అంటే దాని గురించే బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. సో ఏమంటారు? వాస్తవానికి పద్మశ్రీ అవార్డులు అనేది రాష్ట్రపతి సిఫారసు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే దాన్ని రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత పద్మశ్రీ అవార్డులు ఇస్తారు. మందకృష్ణ మాదిగకు రావడానికి నేను వ్యతిరేకిస్తలేను. బట్ మరి అదే దళిత ఉద్యమాల పితామహుడు అని మాట్లాడుతున్న సందర్భంలో భాగ్యరెడ్డి వర్మకి ఎందుకు ఇయ్యలే? ఈ దక్షిణ భారతదేశంలో దళిత ఉద్యమాలకు పురుడు పోసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ కదా, మరి ఆయనకి ఎందుకు ఇయ్యలే? వచ్చిన వాళ్ళని ఎందుకు ఇచ్చిన అంటలేదు, మరి వీళ్ళకి ఇవ్వాలి కదా. ఇది కేంద్ర ప్రభుత్వం అవార్డులు అనేది కూడా తమకు అనుగుణంగా ఎవరు పనిచేస్తే, తమకు అనుకూలంగా తమ సిద్ధాంతాలు ఎవరు మోస్తే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదే మందకృష్ణ మాదిగన్న కూడా పీపుల్స్ పవర్ పార్టీకి అనుబంధంగా పనిచేసింది కదా, మరి ఆయనకి ఎట్లా ఇస్తారు? ఈ కోణానికి వస్తే మరి ఆయన బండి సంజయ్ వ్యాఖ్యలకు వస్తే మరి ఆయనకి ఎట్లా ఇస్తారు? ఇవన్నీ కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలని ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం, తెలంగాణ ప్రాంతం అనేది, తెలంగాణ నేల అనేది కమలం పూలు పుట్టిన నేల కాదు, ఇది కత్తులు పుట్టిన నేల, కత్తులు నడిచిన నేల. ఇక్కడ కమలం పువ్వు ఉత్తర భారత ఆధిపత్యం తీసుకొస్తా అంటే తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకోరు. ఇక్కడ కమలాన్ని చింపుతారు, కాషాయాన్ని చింపుతారు. ఇక్కడ నెత్తురు నడిచిన నేల కమలానికి కాషాయానికి స్థానం లేదు. ఇది ప్రజల నేల, తిరుగుబాట్లు విప్లవాలు పుట్టిన నేల. ఈ నేలల బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, అమిత్ షా, నరేంద్ర మోడీ, బండి సంజయ్ ఎంతమంది వచ్చినా తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా తిరుగుబాటు కలిగిన ప్రాంతం. ఇది 1000% బీజేపీని, ఆర్ఎస్ఎస్ను ఖచ్చితంగా ఈ నేలలో పాతలు పెడతారు తప్ప పైకి లేపరని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా బండి సంజయ్కి ఒక ప్రశ్న నేను వదులుతున్నా. ఈ తెలంగాణ ప్రాంతం గురించి వాళ్ళు నిరంతరం ప్రజలను, మేధావులను భయపెట్టిస్తారు. భయపడడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇది కాదు. ఇక్కడ ఈ తెలంగాణ తిరుగుబాటు ప్రాంతం కాబట్టి విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది, చెరసాలను ఉరికొయ్యలు విప్లవాన్ని ఆపలేవు, ప్రతి నిమిషం పోరాడే ప్రజలను భయపెట్టలేవు. తెలంగాణ పోరాటం, తెలంగాణ గడ్డ, తెలంగాణ నేల ఎప్పుడు ప్రజల తరపున, ప్రజల పక్షాన కొట్లాడదు. కాబట్టి ఈ నేలలో పుట్టిన ఏ బిడ్డ కూడా తిరుగుబాటును తన భుజాన మోస్తాడు. ఇక్కడ ఈ నేలల 22 సంవత్సరాలకి అమరులైన వేలాది మంది ఉన్నారు. కాబట్టి కాషాయానికి తెలంగాణ నేలల అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల కాషాయాన్ని తెలంగాణ ప్రాంతంలో కాలగర్భంలో కలుస్తామని తెలియజేసుకుంటూ, బండి సంజయ్ కూడా గద్దర్ మీద చేసిన వ్యాఖ్యలను అతి త్వరలోనే తగిన మూల్యం కూడా చెల్లించుకుంటానని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. సో విన్నారు కదా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు శ్రీకాంత్ గారు చెప్తున్నాం ఆయన. సో బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యలు చేసారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దుమారం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే కరీంనగర్ కూడా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా సో నీ ఏ పని ఏదో అది కూడా చూసుకోని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాయింటి ఫ్రమ్ హైదరాబాద్. నేను తెలియజేస్తున్నాను. సో విన్నారు కదా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు శ్రీకాంత్ గారు చెప్తున్నాం ఆయన. సో బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యలు చేసారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దుమారం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే కరీంనగర్ కూడా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా సో నీ ఏ పని ఏదో అది కూడా చూసుకోని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాయింటి ఫ్రమ్ హైదరాబాద్.